హన్మకొండలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సభ నిర్వహించడం వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసమేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవాలా, తర్వాత పెట్టుకోవాలనే ఆలోచనలో టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఆయన అన్నారు. అయితే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ జితేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, అమర్నాథ్, సదానంద్ గౌడ్ పాల్గొన్నారు. ప్లీనరీ సమావేశం అది టీఆర్ఎస్ ప్లీనరీ కాదు, అది నరేంద్ర మోడీ నామస్మరణ సమావేశం. అబద్ధాలకు మాట్లాడడంలో కేసీఆర్కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఆయనట తెలంగాణ బ్రహ్మాండంగా డెవలప్ అయిందంట. ఉద్యోగులకు జీతాలు వస్తలేవు. 5వ తారీఖు కాదు, 10వ తారీఖు, 20వ తారీఖు వరకు కూడా కొంతమందికి జీతాలు వస్తలేవు. ఇది డెవలప్ అయితే మరి ఉద్యోగులకు ఎందుకు జీతాలు ఇస్తలేవు? 4 లక్షల కోట్ల అప్పులు చేసినావు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావని అడుగుతున్నావు? ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చినావు? ఎంతమందికి దళితులకు 3 ఎకరాలు ఇచ్చినావు? ఎంతమంది నిరుద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినావు? నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ? ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి నీ ప్రభుత్వం మద్యం ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ ఈ రెండు ఒకటే. వాళ్ళ తర్జన భర్జన దేనికంటే మొన్న పీకే వచ్చి రాత్రంతా ప్రగతి భవన్లో ఉన్నది అసెంబ్లీ ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవాలా, వెనుక పొత్తు పెట్టుకోవాలి. పొత్తు ఖాయం. ఎందుకు అంటే ముందు పెట్టుకుంటే బీజేపీకి 1 సైడ్ అవుతుందేమో, తర్వాత పెట్టుకుంటే ఫుల్ సీట్లు రావేమో, కానీ ఇద్దరు సీట్లు కలిపి గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఆశతో ఇవాళ ఉన్నది. మేము ఇన్ని రోజులు చెప్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ ఒకటే అని. ఎందుకంటే వాటికి భావసారూప్యత ఉన్నది. సిద్ధాంతం విషయంలో ఒకటే. 2 మైనార్టీ అప్పీస్మెంటే, 2 మజ్లిస్ పార్టీ దోస్తులే. ఒక ఆయన మజ్లిస్ పార్టీని సంకల పెట్టుకుంటే ఒక ఆయన భుజానికి ఎత్తుకున్నాడు. 2 ఫ్యామిలీ పార్టీలే. ఇది ఫ్యామిలీ పార్టీ, అది ఫ్యామిలీ పార్టీ. 2 కరప్టెడ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన మంత్రులుగా కూడా పనిచేసింది. కాబట్టి మీ 2 ఒకటే పార్టీ. కాబట్టే ప్రజలు ఇవాళ ఒక ఆల్టర్నేటివ్ అంటే బీజేపీ అని ఆలోచిస్తున్నారు. అందుకోసమే ఇంతగా ఆయన ఈ పీకే సలహాతోని మైనార్టీ ఓట్లు నాకంటే నాకు ఎక్కువ రావాలనే పోటీతోని వాళ్ళ బీజేపీని విమర్శిస్తున్నారు తప్పితే మరొకటి లేదు. ఈరోజు పక్కా కాంగ్రెస్, టీఆర్ఎస్ కలుస్తాయి. అది అసెంబ్లీ ఎన్నికల ముందా తర్వాతనా అనే దాన్ని తర్జన భర్జన పడుతున్నారు. ఈ 2 పార్టీలు ఒకటే. ప్రజలందరూ